నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవీస్పేట గ్రామంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల ఇన్ఛార్జి ఆలూరు నాగవేణి, జిల్లా ఎస్సీ మోక్ష అధ్యక్షులు పరశురాం, బీజేపీ సీనియర్ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రయోజనాలే పరమావధిగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ నేడు ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. అంత్యోదయ లక్ష్యంతో సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మండల పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నెల్లూరు శ్రీనివాసులు, కోశాధికారి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, నెల్లూరు వెంకటశేషయ్య, బర్రె నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీ. భారతీయ జనతా పార్టీ మొట్టమొదట భారతీయ బీజేపీ కంటే ముందు జనసంఘ్ 1951లో ప్రారంభించారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, పండిట్ దీన్ దయాల్జీ గారు. ఆ తర్వాత అది జనతా పార్టీగా రూపాంతరం చెంది 75-77లో అధికారంలోకి వచ్చాం. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి 1980లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న మనం స్థాపించుకోవడం జరిగింది. ఈ రోజుకి 45 సంవత్సరాలు పూర్తయి 46వ సంవత్సరంలో మనం ఉన్నాం. 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ మండలంలో మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పతాకావిష్కరణ జరుపుకున్నాం. అదేవిధంగా ఎక్కడైతే పతాకాలు లేవో, జెండాలు లేవో ఆ గ్రామాల్లో జెండాలు ఆవిష్కరించుకోవాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ ప్రారంభించాం. మిగతా గ్రామాల్లో కూడా ఈ జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా మండలాధ్యక్షుని కోరుతూ, అదేవిధంగా ఈ మండలంలో ఉన్న ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందు మిత్రులు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ 1951లో ప్రస్థానం ప్రారంభించిన తర్వాత జనసంఘ నుంచి జనతా పార్టీగా అయ్యి అప్పుడు విలీనంతో ఒక ప్రధానమంత్రి అయిన తర్వాత తిరిగి వాజ్పేయి ఆ యొక్క కూటమి నచ్చక 1980లో ఏప్రిల్ 6వ తారీఖున ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఆవిర్భవించడం జరిగింది. అక్కడ నుండి కూడా మొదటి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడిగా వాజ్పేయి గారు ఉండేది. దాని తర్వాత 82 ఎన్నికల్లో 2 సీట్లే మాత్రం వస్తే దేశం అంతా బీజేపీ లేదు బలము, వీళ్ళు ఇద్దరే ఉన్నారని అనుకున్నారు. తెలంగాణ నుంచి ఒక ఆయన వాజ్పేయి గారు ఒక ఆయన గెలిచారు పార్లమెంట్లో. ఆ రోజు కాంగ్రెస్ హవా బ్రహ్మాండంగా ఉంది. ఆ టైంలో అంచెలంచెలుగా ఎదిగి తర్వాత ఎన్నికల్లో 189, తర్వాత ఎన్నికల్లో 186, తిరిగి 2014లో భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఆడ గద్దెనెక్కడం జరిగింది. అక్కడి నుంచి కూడా దేశం కోసం, దేశం హితం కోసం ఒక పాటుపడే భారతీయ జనతా పార్టీ అనేది మొత్తం దేశ ప్రజలు ఈరోజు గ్రహిస్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, మూడోసారి వచ్చిన తర్వాత ఎన్ని యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా, ఈ మధ్య జరుగుతున్నట్టు ఇరాన్ యుద్ధాల్లో కూడా ప్రతి పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ 430 రూపాయలు అయితే మనకు మాత్రం 100 రూపాయలు ఉంది. దానికి కారణం ఏంది? ఇలాంటి గ్యాసు ఎక్కడ కొరత లేకుండా నరేంద్ర మోడీ గారు దౌత్యం మొత్తం ప్రపంచ దేశాలతో దౌత్యం జయప్రకాష్ గారు అంతా చేస్తున్న కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో 2 నెలలకు సరిపడా గ్యాసు, ఎల్పిజి గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ అన్నీ కూడా ఉత్పత్తి చేయమని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అందుకని దేశం కోసం, దేశంలో ఉండే ప్రజల కోసం, అట్టడుగు బలహీన వర్గాల కోసం కూడా పాటుపడేది భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన మండలంలోని అన్ని గ్రామాల్లో పార్టీ జెండా ఎగిరే విధంగా చేస్తామని చెప్తూ ఇప్పుడు ఆల్రెడీ 3 దగ్గరలో ఇది 3వది ఉంది. కుమిరిక, మనకి కొరటూరు ఉంది. కొరవ గ్రామాలన్నింటిలో కూడా మ్యాక్సిమం 6 నెలలు కావాలి టైం ఇచ్చినట్టు మన ఊరు మన జెండా కార్యక్రమంకి అన్ని పూర్తి చేస్తానని చెప్తూ సెలవు.
విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.